రెండోసారి భూసేకరణ పొలము మా మా ఊరైతే ఫస్ట్ మాస్టర్ ప్లాన్లోనే మాది ఇది పెదపరిమి గ్రామము. నా పేరు గంటా సతీష్. మామూలుగా ఫస్ట్ మాస్టర్ ప్లాన్లోనే రాజధానికి ఇవ్వాల్సిన గ్రామం ఇది కూడా వడ్డమాను హరిశ్చంద్రపురము మా ఊరు పెదపరిమి. మాస్టర్ ప్లాన్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎక్స్టెండ్ రోడ్లు అవన్నీ ఉన్నాయి ఇవ్వాలి. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అన్నీ ఆగిపోయినాయి. రాజధాని మొత్తం కంప చెట్లతోటి మొత్తం నిండిపోయింది. ఆ విధంగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ బాబు గారు వచ్చారు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, డెవలప్ చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. ఇంతవరకే ఆ రాజధానిలో ఇప్పుడు అక్కడ ఏమి చేయకుండా ఒక్క రైతుకు కూడా అతని రైతు ప్లాట్ ఎక్కడో అతనికి వాళ్ళకి తెలియదు. అతని ప్లాట్ వాళ్ళకి చూపించకుండా వాళ్ళు ఎక్కడా బ్యాంకులో పెట్టుకోవడానికి అవకాశం లేకుండా, ఇప్పుడు ఒక ఎకరం మామూలుగా ఉందనుకోండి, క్రాప్ లోన్ తెచ్చుకుంటాము, ఇంకో లోన్ తెచ్చుకొని బ్యాంకులో పెట్టుకొని పిల్లలను చదివించుకోవటము, ఏదో ఒకటి చేసుకుంటాం. ఇంట్లో లేకపోతే ఇళ్ళలో పెళ్లిళ్ళు చేసుకోవటం ఏదో సమస్య. అలాంటి పరిస్థితి లేకుండా పార్లమెంట్లో పెట్టకుండా ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది. పార్లమెంట్ సమావేశాలు 2 సార్లు జరిగినాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో గెజిట్గా పెట్టి అమరావతి రాజధాని చెప్పేసి ఇంతవరకు చెప్పకుండా సంవత్సరం అయిపోయినా అక్కడ ఏమీ బాగు చేయకుండా రెండో విడత మళ్ళీ భూసేకరణ అంటే ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. మామూలుగా అయితే మేము మాత్రం ఇవ్వాల్సిందే, ఇస్తేనే రాజధాని ఫుల్ఫిల్ అయ్యింది, చాలా నీట్గా ఉంటుంది. అది కాకుండా ఇంతవరకు ఈ వడ్డమాను హరిశ్చంద్రపురం పెదపురమి ఈ కర్లపూడి ఇవి కాకుండా ఇంకా 10 గ్రామాలు ఇంకా 1,00,000 ఎకరాలు అవన్నీ తీసుకుంటే పాడు పెట్టడానికి బీడు పెట్టడానికే. కానీ బాబు గారికి ఒకటే సలహా, ఈ 4 మీరు అక్కడ బాగా డెవలప్ చేసి ఈ 4 గ్రామాలు కూడా తీసుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసుకోండి, నీట్గా చేసుకోండి. విమానాశ్రయం ఇంకోటి కావాలి, బాగానే ఉంటుంది. కానీ ఎన్ని చేయడానికి ఎప్పుడు సాధ్యమా మీకు? మీ ఏజ్ ఎంత, ప్రాబ్లం ఎంత, దాన్ని బట్టి చూసి మాకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి తోడు మా విలేజ్లో మన రాజధానికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మాకు రోజుకి 5 సార్లు 6 సార్లు కరెంటు పోయి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక్క రోడ్డు సరిగా లేదు. పెదపరింటి మోతలకు రోడ్డు ఇది చెప్పుకుంటానికే మీరు 1000 కిలోమీటర్లు వేస్తే మరి ఖర్చు పెట్టారేమో. మరి మాకు కావాల్సిన రోడ్డు మేము రోజు పోవాల్సిన రోడ్డు మరి బాగలేదుగా. గుంటలో 2 పిల్లలు చనిపోయారు, ఫుల్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాము. బాబు గారు దయచేసి బాబు గారికి చిన్న సలహా, అక్కడ దాకా నా వాయిస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. 29 గ్రామాలతో పాటు బాబు గారు మా గ్రామాలు కూడా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. కానీ మీరు అక్కడ ఏమీ చేయకుండా, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, వాళ్ళకి ఏమీ చేయకుండా రేపు మేము ఇచ్చామనుకో, మావి కూడా బాబు గారు మళ్ళీ గెలుస్తారు, సందేహం లేదు. ఏదన్నా తేడా వచ్చి జరిగితే మా పరిస్థితి ఏంది, మేమేం చేయాలి? పోయిన తర్వాత ధర్నాలు చేసి చాలా ఏం చేసి మా మీద రకరకాల కేసులు పెడితే మొన్నటిదాకా రోజు కోర్టుకు పోయాము. రోజు ఇప్పుడు నేను కూడా అప్పుడు మా ఊరు రోజా వచ్చింది, అమ్మ ఏందమ్మా నువ్వు కూడా మరి ఉండదాను కదా అమరావతి అనమ్మా అని చెప్పేసి అన్నందుకు మా మీద 26 మంది మీద కేసు పెట్టింది. నిన్నటి దాకా రోజు తిరుగుతూనే ఉన్నాము. మళ్ళీ మేము ఎక్కడ కేసులు పెట్టించుకునేవి, మాకు మళ్ళీ ఆ బాధ అయితే మేము పడలేము. బాబు గారు దయ ఉంచి రాజధాని కొద్దిగా నీట్గా చేసి మాది కూడా తీసుకుంటే అప్పుడైతే కంపల్సరీగా ఇస్తామండి. ఇప్పుడు అమరావతిలో పనులు వేగంగా అయితే జరగట్లేదు, జరుగుతున్నాయని వాళ్ళు చెబుతున్నారు. నేనైతే 2 రోజులకు ఒకసారి రాజధానిలో రోజు వెళ్తానే ఉన్నా. నేను పనులు అయితే అంత వేగంగా జరగట్లేదు. మరి ఏమైనా వర్షాల కారణంగా కానీ ఇంకో కారణంగా కానీ వాళ్ళకి ఏమైనా బడ్జెట్ రాబట్టడం కానీ సమస్య ఉందైతే మనకు తెలియదు. ఈ ఇయర్ 2025 కల్లా ఏదన్నా ఈ ఇయర్ లాస్ట్ కల్లా బాగా వర్క్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మీరు బాగా వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరంలో అయినా మీరు బాగు చేసి అప్పుడు మాకు తీసుకుంటే మేము అప్పుడు ఇస్తాం. ఓకే, మీరు బాగు చేసి మీకు బ్రహ్మాండం చేస్తామండి అని చెప్పేసి మాకు ఒకటి చూపిస్తే బాగా మేము మాత్రం కంపల్సరిగా ఇస్తాం.